అందరికీ నమస్కారం. జీవనయానం కార్యక్రమంలో ఈరోజు 12వ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారు. ఈ నమిలే రామ్మోహన్ గారికి స్వాగతం. ధర్మపథములో మహనీయ మానవుని, నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, అంటే ఎవ్రీ ఆర్డినరీ పర్సన్ మహనీయంగా ఉండడానికి ప్రయత్నించాలనేటువంటి భావనతో ధర్మపథములో మహనీయ మానవుని మహాజీవనయానము. జీవనయానము ఏదో ఒక వారము 10 రోజులు కాదు కదా, ఏదో పిక్నిక్ పోయి ఇచ్చిన దానికి లైఫ్ లాంగ్ కాబట్టి మహాయానము. ఈ మహాశీర్షికలో విఆర్ అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే అంతవరకు, అజ్యూమింగ్ దట్ హీ ఈజ్ అలైవ్ అప్ టు అట్లీస్ట్ 81 years, అది మన ధారావాహిక ప్రసంగము నడుస్తూ ఉంది. ఈరోజు దీంట్లో నిన్నటి దానికి కంటిన్యూషన్లో ముందుకు కొనసాగిస్తూ దాన్ని 6వ ఏట నుంచి 12వ ఏట వరకు పిల్లల యాక్టివిటీస్ ఏంటి, దాంట్లో ఎవరెవరి పాత్ర ఎంత, ప్రాథమికంగా ఎవరి పాత్ర ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, బోత్ పేరెంట్స్, తల్లి తండ్రి. అయితే కొన్ని ఎక్సెప్షన్ కండిషన్స్ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కానీ సమాజంలో. ప్రకృతిలోనే సమానత్వము అనేది లేదు. ఎత్తుపల్లాలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి, అవి ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తాయి. అసలే లేకపోతే మానవ జీవితమే లేదు. పంచభూతాలు ఉండాలి కానీ తగు మోతాదులో ఉండాలి. మన ఆంధ్రాలో సైక్లోన్ చూసాం మనము, దాని ఎఫెక్ట్ ఇక్కడ హైదరాబాద్ వరకు కూడా వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఒక సామెత ఉంది, 100 ఏళ్ల ఆయుష్ మనిషికి, కానీ ప్రతిరోజు కూడా ఒక గండం అన్నట్టు. రైట్. ఇప్పుడు సింగిల్ పేరెంట్, ఇద్దరు పేరెంట్స్ ఉండేవాళ్ళు భాగ్యవంతులు పిల్లలు. ఒక్కొక్కసారి సింగిల్ పేరెంట్ అయితే తల్లో లేకపోతే తండ్రో ఉంటారు. ఇంకో వాళ్ళకి ఏమవుతుందంటే దేర్ ఆర్ 2 reasons, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, దే మేట్ హ్యావ్ ఎక్స్పైర్డ్, చనిపోయి ఉంటారు వాళ్ళు. మనం ఎక్స్పైరీ ఆఫ్ మెడిసిన్ అంటాము, పర్సన్స్ కూడా విసే ఎక్స్పైర్డ్ అంటాము. లేదా ఒకళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వేరే ఎనీ రీజన్ తల్లిదండ్రులకి పడక. ఇది కూడా సమాజంలో మనం గమనిస్తే కనుక చాలా విచారకరమైన విషయము. తల్లిదండ్రులు పోట్లాడుకొనేసి పిల్లల్ని అగాధము చేయకూడదు. ఇట్స్ ఎ సిన్. అంటే మనం తప్పులు చేయడం వేరు, క్షమార్హమైన నేరాలు, క్షమించరాని నేరాలు ఉంటాయి, అఫెన్సెస్. పాపం అంటే వీటన్నిటికింత మించింది పాపము. పెళ్లి చేసుకున్న దానికి భార్యతోనే భర్త, భర్తతోనే భార్యంగా సఖ్యంగా ఇష్టమున్నా లేకపోయినా ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. అంటే నిభానా అంటారు హిందీలో. అంటే మ్యారేజ్ లైఫ్ని యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్, యూ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్ టిల్ యువర్ లాస్ట్. దెన్ వాళ్ళిద్దరూ కలిసి పిల్లలు కనీసం వాళ్ళ మైనారిటీ తీరేంత వరకు కూడా దే హ్యావ్ టు సాక్రిఫైస్ దేర్ ఈగోస్ ఆర్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్, తగాదాలు ఏమున్నా కూడా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇది వాళ్ళ కోసమై పాటుపడాలి. వాళ్ళిద్దరికి పడినా పడకపోయినా. ఇవి కనీస ధర్మాలు. ఇదే పెద్ద విశేష ధర్మం కాదు, సామాన్య ధర్మము, కనీస ధర్మము. నౌ బ్యాక్ టు ప్రాపర్ థింగ్. 6 నుంచి 12 ఏళ్లలో ఇక్కడ మేలు ఫిమేల్ చైల్డ్, జెండర్ అనేది మేల్ ఫిమేల్, స్త్రీ పురుషం అనేది సాధారణంగా 2 ప్రధానమైనటువంటి లింగ భేదాలు సృష్టిలో. ట్రాన్స్జెండర్ ఉన్నా కూడా వి రెస్పెక్ట్ దెమ్, బట్ వాళ్ళ గురించి వీఆర్ నాట్ టేకింగ్ దిస్ దాన్. అదైనా ఒకరోజు విడిగా దాని గురించి మాట్లాడవచ్చు మనము ఇన్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ టు కమ్. నౌ ఫిమేల్ చైల్డ్ను మేల్ చైల్డ్ని 5 years వరకు దాదాపుగా తల్లిదండ్రులు పెద్ద వ్యత్యాసం చూపించే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. అవకాశము అవసరము, ఏదైనా పని చేయడానికి మనకి ఆ అవసరం ఏర్పడితేనే వీ డూ దట్ వర్క్. అవసరం ఉంది కానీ అవకాశము లేదు, వీ కెనాట్ డూ ఇట్. అప్పుడు ఏం చేయాలా? అవసరాన్ని అట్లా పెట్టుకునేసి అవకాశం కోసం ఎదురు చూడాలి. అవకాశం వచ్చినప్పుడు అవసరాన్ని పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ చాలా వరకు కామన్ సెన్స్కు సంబంధించిన విషయాలే అయినప్పటికీ అందరి మనుషులకి ఏకరీతిలో, ఒకే రూపంలో, ఒకే మోతాదులో కామన్ సెన్స్ ఉండదు. 0 to 10 స్కేల్ మనం ఏది కొలచినా కూడా, ఏది మాట్లాడినా ఐదర్ 0 నుంచి 10 వరకు స్కేల్లో కానీ లేదా శాతము పర్సంటేజ్లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తారు.
అందరూ కూడా ఈ వీడియోను ఇప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా చూసేవాళ్ళంతా వాళ్ళ కామన్ సెన్స్ ఎంత ఉంది 0 to 10లో. మిగిలిన విషయాలు కూడా ఉంటాయి, బట్ ఐఎమ్ పర్టికులర్లీ కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాను. మనకి 0-10లో ఎంత ఉంది, కనీసం ఒక 6-7 ఉందా లేదా, లేకపోతే 3-4లోనే ఉన్నామా అది చూసుకోవాలి. తక్కువ ఉంటే తప్పేం లేదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి. మన దగ్గర గుణదోష సమన్వితులు మానవులంతా కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి, కొన్ని పాజిటివ్ లక్షణాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ లక్షణాలు ఉంటాయి. కానీ మనకి గమనింపు ఉండాలి. దీన్ని మనం ఆంగ్లంలో ఒక ఫ్రేజ్లో విసే సెల్ఫ్ ఎవాల్యుయేషన్, ఆత్మ పరిశీలన. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నీకే తెలియనప్పుడు నువ్వు వేరే వాళ్ళ గురించి హౌ కెన్ యూ డీల్ విత్ దెమ్? నీవేంటో నువ్వు తెలుసుకొని ఎదుటి వాళ్ళు కూడా ఏంటి అనేది తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్, కేవైఎస్ ఇంగ్లీష్లో షార్ట్లో నో యువర్ సెల్ఫ్. దెన్ కేవైసి, ఇది బిజినెస్లో వాడుతుంటాము, నో యువర్ కస్టమర్. నేను కస్టమర్కి దానికి విస్తృత పరిధిలో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, నువ్వు వాళ్ళ దగ్గర ఏమన్నా కొనకపోయినా కూడా మీ కస్టమరే. ఐ డోంట్ బై యువర్ ఐడియా అంటారు, ఆర్ ఐ బై యువర్ ఐడియా. ఐడియాని నేను అంగీకరించినప్పుడు దానికి ఏం డబ్బులు మనం ఇవ్వము. ఆ ఐడియా చెప్పిన వాడు డబ్బులు కూడా తీసుకోడు. అంటే కమర్షియల్ ఐడియా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, అది వేరే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్. నార్మల్గా ఇది ఉన్నప్పుడు మనకి ఎవరితోనైతే డీలింగ్ ఉంటుందో జీవితంలో వాళ్ళంతా మన కస్టమర్సే. నో యువర్ సెల్ఫ్ ఈజ్ నెంబర్ 1. నో యువర్ కస్టమర్ ఈజ్ అనదర్ థింగ్. యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ కస్టమర్స్. ఎక్సెప్షన్ లేదు. ప్రతి అదర్ వ్యక్తి, నీవేమో సెల్ఫ్, నీ సెల్ఫ్లో 2 భాగాలు, ఇన్నర్ సెల్ఫ్, అవుటర్ సెల్ఫ్. నీవు బయట వాళ్ళకి ఎలా కనిపిస్తున్నావు అనేది అవుటర్ సెల్ఫ్. నీ లోపల వాట్ యాక్చువల్లీ యు ఆర్, నిజానికి నువ్వేంటి అనేది నీకు తప్ప వేరే వాళ్ళకి కొంత అంచనా ఉంటుంది కానీ పూర్తిగా తెలియదు. సో నో యువర్ సెల్ఫ్, నో యువర్ కస్టమర్. చిల్డ్రన్ ఆర్ ఆల్సో యువర్ కస్టమర్స్, ప్లస్ యువర్ ఓన్ చిల్డ్రన్. మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ దేంట్లో. నా 6 నుంచి 12 ఏజ్లో, 7 నుంచి 12 టు బి వెరీ స్పెసిఫిక్గా మనము 6 years, 12 years, 18 years అని అట్లా నేను విభజన చేశాము. ఈ ఫస్ట్ 6 yearsలోనేమో మన క్యారెక్టర్కి కొంత ఫౌండేషన్ ఏర్పడుతుంది, ఆర్ ఫౌండేషన్, బేసిక్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఈ 6 to 12లో అవి కొంచెము ఫామ్ అయ్యి, అంటే కరెక్ట్గా ఫామ్ అయ్యి స్టెబిలైజ్ అవుతాయి. స్టెబిలైజ్ అయ్యి 12 నుంచి 13 నుంచి 18 వరకు దే గెట్ రీఇన్ఫోర్స్డ్. అంతా అదే, అంటే ద సేమ్ థింగ్ గెట్స్ గో ఆన్. అంటే హోమియోపతి మెడిసిన్లో డోసేజ్ పెంచినట్టు అదే మందు ఏ రూపంతకైనా, కానీ డోసేజ్ అంటే ఇంటెన్సిటీ మ్యాటర్స్. అదే బట్ ఇట్ గోస్ ఆన్. నా ఫిమేల్స్కి మేల్స్కి కొంత వ్యత్యాసము తల్లిదండ్రులు ఈ 7వ ఏట నుంచి చూపించడం కొంచెం చూపిస్తుంటారు. అయితే ఈ 12వ ఏట వచ్చేప్పటికీ ఫిమేల్స్కి పుబర్టీ వచ్చే అవకాశం, రజస్సులు అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. కొంతమందికి 13-14 years కూడా కొంచెం లేట్గా అయినా రావచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు కేర్. అండ్ ఆ టైంలో వీ ఆల్సో నార్మల్లీ, ఈ రోజుల్లో చేయట్లేదు, పాత రోజుల్లో చిన్న ఫంక్షన్ కూడా చేసేవాళ్ళు రజస్వల ఇది అనేసి. సో ఇట్స్ ఏ పబ్లిక్ నోటీస్ దట్ ద గర్ల్ ఈజ్ మ్యాచ్యూర్డ్ బయలాజికల్లీ. మెంటల్ మెచ్యూరిటీ వేరు, బయలాజికల్ మెచ్యూరిటీ వేరు. మానసిక పరిపక్వత ఏజ్ని బట్టి నిన్న మొన్న కూడా అనుకున్నాం మనం, కొంత ఏజ్ కన్నా ముందే ఎక్కువ పరిపక్వత కొంతమందికి ఉంటుంది, తక్కువ పరిపక్వత ముందరికి ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ దట్ క్లియర్లీ కమ్స్ అవుట్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫిమేల్. మగవాళ్ళకి మధ్యలో ఈ 6 నుంచి 12 లోపల. ఈ 6 నుంచి 12 ఏళ్ళ వరకు తల్లిదండ్రులు ఏమేమి నేర్పించాలి పిల్లలకి? ఒకటి హౌస్ హోల్డ్ కోర్స్, CHORES, ఇంటి పనులు, హౌస్ కీపింగ్ అంటాము. హోటల్స్లో హౌస్ కీపింగ్ అనేది ఒక సెక్షన్. ఈటరీ అంటే కిచెన్ ఒక సెక్షన్, హౌస్ కీపింగ్, అకౌంట్స్, ఇవన్నీ హౌస్ కీపింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు గమనించి ఉంటారు, కొందరి ఫ్యామిలీస్ ఇంట్లోకి మనం వెళితే ఇంకో అరగంట సేపు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. రేరుగా, చాలా వరకు ఇల్లు గందరగోళంగా ఉండి ఎంత వీలైతే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. యూ కెన్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్.
ఆంగ్లంలో హౌజు, హోమ్ అని 2 పదాలు. హౌస్ అంటే ఫిజికల్గా, అంటే ఇల్లు ఎన్ని గదాల్లో ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అయితే ఇది అనేది, దట్ ఈస్ ద హౌసింగ్ కెపాసిటీ. వేరే హౌసింగ్ కార్పొరేషన్ అంటాము. హౌసింగ్ అంటే ఫిజికల్గా ఏదైనా పెట్టడానికి, ఎవరైనా ఉండడానికి. హోమ్ ఈజ్ డిఫరెంట్. హోమ్ అనేది సుహృద్భావ వాతావరణము ఇంట్లో ఉంటే గనక హోమ్. హౌసెస్ అందరికీ ఉంటాయి, హోమ్స్ కొందరికే ఉంటాయి. అంటే పర్ఫెక్ట్ హోము చాలా తక్కువ. అంటే ఎవ్రీథింగ్ డిసిప్లిన్డ్గా, ఆర్డర్గా, మళ్ళీ హార్మోనీ దెబ్బతినకుండా, అంటే ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్ ఉండరాదు పిల్లల మీద. మన ఈ పాత రోజుల్లో అంతస్తులు అనే ఒక సినిమా వచ్చింది, అంటే పాత వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. దాంట్లో గుమ్మడి క్యారెక్టర్, నేను ఐ డోంట్ ఎంకరేజ్ సినిమాస్, బట్ స్టిల్ నా ఏజ్ ఎక్స్పీరియన్స్లో ఫర్ ద సొసైటల్ రీడింగ్ ఐ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్. స్ట్రిక్ట్ ఫాదర్తోనే పిల్లలు తప్పు చేసినా కూడా బెత్తంతో కఠినంగా కొట్టడము. కొంతమంది దెబ్బలకి తట్టుకోలేరు, ఎవరెవరి నర్వస్ సిస్టము ఎలా ఉంటుందో తెలీదు. ఆ తర్వాత శరీరంలో కొన్ని కీలకమైనటువంటి ఇది ఉంటాయి, నెత్తి మీద కానీ కొన్ని వాట్ యు కాల్ సెన్సిటివ్ ప్రదేశాల్లో కొడితే కనుక ఒక దెబ్బకే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి 2 సన్స్ ఉంటాయి ఆయనకి. ఒక ఆయన ఈ దెబ్బకి ఇదిపోతాడు, చనిపోతాడు. ఆ రెండో ఆయన కొంచెం విరక్తి కానీ కొంచెం ఇదిగా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయి హీ బికమ్స్ ఏ బెటర్ పర్సన్. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్ ఈస్ దట్ అలూసు ఉండరాదు, అలా అని విపరీతమైన డిసిప్లిన్ ఉండరాదు. బెత్తెము చూపించాలి, షోన్ ద స్టిక్ బట్ నాట్ యూజ్ ఇట్. బెత్తెం ఎక్కడ ఉంది అని తెలియాలి. అంటే నేనేమో తప్పు చేస్తే నాన్నగారు శిక్షిస్తారు, లేకపోతే అమ్మగారు కోప్పడుతుంది అన్న భయం ఉంటే చాలు. ఫేషియల్ ఎక్స్ప్రెస్తోనే పిల్లల్ని కంట్రోల్, మేనేజ్ చేసేటువంటి తత్వాన్ని తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు పుట్టినప్పటి నుంచి దే హ్యావ్ టు డెవలప్ దట్ క్యారెక్టర్. సో 6 నుంచి 12 అంటే 12వ ఏట వరకు దాదాపుగా 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ అయిపోతుంది. అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోతుంది. ప్రాథమికంగా బోధన చేయాల్సినటువంటి బాధ్యత టీచర్లది, స్కూల్ది, పాఠశాలది. అలా అని టోటల్గా వాళ్ళకే వదిలేయరాదు. తల్లి కానీ తండ్రి కానీ ఉభయులు వంతుల వారీగా కానీ దీన్ని పర్యవేక్షించాలి. ఏం చెప్తున్నారు, పేరెంట్ టీచర్ మీటింగ్లు కూడా జరుగుతుంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి క్లాస్ టీచర్ను, హెడ్ మాస్టరు, హెడ్ మిస్టర్ అన్న కలిసి పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ఎక్కడ ఇతనికి షార్ట్ కమింగ్స్ అంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ టాలెంట్ ఉంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాకప్ చేయాలి. సో 6 నుంచి 12 వరకు, 8 వరకు అంటే క్లాస్ 1 to క్లాస్ 6 or 7 వరకు ఎలిమెంటరీ స్కూల్ పూర్తవుతుంది. ఈ ఎలిమెంటరీ స్కూల్ పూర్తయ్యేటప్పుడు అంటే ప్రైమరీ ఆల్రెడీ అయిపోయింది, 0 to 5 వరకేమో ప్రీ ప్రైమరీ, ప్లే స్కూలు, ప్రైమరీ అయిపోయింది. ఇక్కడ ఎలిమెంటరీ కూడా అయిపోయింది. ఎలిమెంటరీలో బాలురకి బాలికకి ఏమి రావాలి మనం అంటే, తల్లిదండ్రులు ఏ దిశలో ప్రయత్నించాలి, స్కూల్ వాళ్ళు కూడా. విద్యార్థి అన్నవాడు 3 చోట్లలో ఉండాలి, 4వ చోట కనిపించరాదు, రేర్గా తప్ప. ఒకటి క్లాస్ రూమ్లో ఉండాలి. ఇల్లు వదిలేస్తే స్కూల్లో ఐదర్ హీ షుడ్ బి ఇన్ క్లాస్ రూమ్, కొన్ని స్కూళ్ళలో లైబ్రరీస్ ఉంటాయి, లైబ్రరీలోనే ఉండి ఏదైనా చదువుతూ కూర్చోవాలి. 3వది, 7వ తరగతికి ప్రయోగశాలలు ఉండకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో ఉంటున్నాయి కూడా. ఈవెన్ లాంగ్వేజెస్కి లైబ్రరీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి లైబ్రరీస్ ఉన్నాయి కొన్ని చోట్ల. లైబ్రరీ అంటే ల్యాబొరేటరీస్. ల్యాబొరేటరీ అంటే ప్రయోగాలు చేసే చోట. ఏ రకమైన సైన్స్ ఎక్స్పెరిమెంటే కాక్కర్లేదు, ఈవెన్ లాంగ్వేజ్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఆల్సో దేర్. సో ఐదర్ క్లాస్ రూమ్ ఆర్ గ్రంథాలయము లేదా ప్రయోగశాల. తరగతి గది, గ్రంథాలయము, స్కూల్ లైబ్రరీ ఆర్ ప్రయోగశాల తప్ప వేరే చోట విద్యార్థి అనేవాడు కనబడరాదు. బయట అంటే స్కూల్ ప్రాంగణంలో ఉన్నంతసేపు ఈ 3 స్థలాలు. ఈ ఏజ్లో ప్రత్యేకంగా ఏం నేర్పించాలి అంటే, బేసిక్గా మనం గతంలో బబ్బా షార్ట్ అనాలిసిస్ అన్నాము. తల్లిదండ్రులకి పిల్లవాడు దేనిలో క్షమత ఉంది, దేనిలో లేదు అనేది గ్రహించాలి. కొంచెం శ్రద్ధ తీసుకొని గ్రహించాలి.
వాళ్ళకి ఏ రంగములో గనక అభిరుచి, ఇంట్రెస్ట్ ఉందో, నైపుణ్యం ఉందో ఆ దిశలో ప్రోత్సహించాలి. నార్మల్గా ఏమంటే ఇంటర్ అయిన తర్వాత నేను ప్రసాద్తోనే చెప్తున్నాను, ఈ పర్టికులర్ కోర్స్ చెయ్యి అనేసి తల్లిదండ్రుల యొక్క తీరని వాంఛని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది తప్పు లేదు, కానీ పిల్లవాళ్ళకి ఆ యోగ్యత ఉందో లేదో చెక్ చేసుకొని ఆ ప్రయోగం చేయాలి. అదర్వైజ్ నాట్. ఏది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాము, ఏది చిన్న చదువు కాదు, ఏది పెద్ద చదువు కాదు. ఎవరికి వాళ్ళకు వచ్చింది, వాళ్ళు నేర్చుకోగలిగిందే వాళ్ళకి పెద్ద చదువు. ఈ భావన ఉండాలి. మళ్ళీ పిల్లలకి ముఖ్యంగా నేర్పించాల్సింది స్వర్ అంటాను నేను, SVAR, స్వరము. స్వరానికి హిందీలో స్వర్ అంటాము. స్వరం ఈ SVARలో ఏంటంటే, S ఈజ్ స్పీకింగ్ స్కిల్, W రైటింగ్ స్కిల్, A ఫర్ అండ్ రీడింగ్ స్కిల్. మనం ఏదైనా కూడా ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఈ మూడిట్ ద్వారానే వింటాము. అదర్స్ స్పీక్, వి లిసన్. అదర్స్ రీడ్, వి పే అటెన్షన్ అండ్ వి హియర్ యాజ్ వెల్ యాజ్ లిసన్. అదర్స్ రైట్, అదర్స్ రాస్తారు, వి రీడ్. అదర్స్ చేసే ఈ 3 పనులు SWAR, మనము దానికి రెస్పాండ్ అవుతాము. ఆర్ వి ఆర్ ద బెనిఫిషరీస్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ ద సర్వీస్ ప్రొవైడర్స్. మనం సర్వీస్ ఇస్తున్నప్పుడు వేరే వాళ్ళు బెనిఫిషరీ అయినప్పుడు వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ రైటింగ్ స్కిల్స్. ఏదైనా ఒక వ్యాసము 1, 2, 6 నుంచి 12 వాళ్ళకి కాబట్టి ఏజ్ కనుక ఏదైనా ఒక పేజీ మీరు వ్యాసం రాయగలిగితే అది చదవడానికి ముచ్చటగా ఉండాలి. ఆ స్కిల్ తల్లిదండ్రులు టీచర్లతోని ఇన్ కన్సల్టేషన్ విత్ టీచర్స్ అది నేర్పించాలి. ఆ తర్వాత లిసనింగ్ స్కిల్స్ ఉండాలి. హియరింగ్, లిసనింగ్. హియర్ అంటే ఏ చప్పుడైనా కూడా మనం వింటాము, అంటే ఫస్ట్ లెవెల్, ఫిజికల్ లెవెల్. ఏ మోటార్ సైకిల్ పోతుంది, సౌండ్ వస్తుంది, ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఓన్లీ ఒక గమనింపు ఉంటుంది, సరే ఇంటి ముందు నుంచి మోటార్ సైకిల్ వెళ్తుందని. లిసన్ ఈజ్ అటెంటివ్ టు హియరింగ్, అంటే ఏదైనా సెన్సిబుల్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ ఏ సెన్స్ దట్ వి లిసన్ ఇట్ కేర్ఫుల్లీ. హియర్, లిసన్. తర్వాత నెక్స్ట్ స్టెప్లో అండర్స్టాండింగ్. హియరింగ్ ఏమో ఇయర్స్తోని ఫిజికల్, లిజనింగ్ ఏమో మైండ్తోని, అండర్స్టాండింగ్ కూడా మళ్ళీ మైండ్తోనే. హయ్యర్, ఇంకొక హయ్యర్ లెవెల్ పొరలో వి అండర్స్టాండ్. అర్థమైన దాన్ని మళ్ళీ దాన్ని స్టడీ చేయాలి. అధ్యయనము బుర్రలో, అధ్యయమైన దాన్నే ఇంటర్ప్రిట్ చేయాలి. ఆ విషయాన్ని అన్వయం చేయాలి. అన్వయించడము ఇంటర్ప్రిటేషన్ తర్వాత వీ నీడ్ టు అనలైజ్ ఇట్, విశ్లేషణ. అప్పుడు కానీ దాని మొత్తము సార సంగ్రహము, టోటల్ సమరీ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ సబ్జెక్ట్, అది 100% మనకి ఇంబైబ్, ఆత్మీకరణ మనలో చేరిపోతుంది. నార్మల్లీ ఇవన్నీ స్టెప్స్ చేస్తే వీ డోంట్ ఫర్గెట్ దట్ ఇన్పుట్ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైం. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు మరిచిపోని రకంగా అది వస్తుంది. సో ఈ స్వర్ అనేది పిల్లలకు నేర్పించాలి. ఎలా అంటే, న్యూస్ పేపర్ చదివించాలి, 2 పత్రికలు చదివించాలి. ఒకటి ఏదైనా స్టాండర్డ్ బెంచ్ మార్క్ స్టాండర్డ్ విషయాలే పట్టుకోవాలి. ఎక్కడైనా కూడా గ్రేడ్ B, గ్రేడ్ Cకి వెళ్ళొద్దు. గ్రేడ్ A మంచి తెలుగు పత్రిక. మేము మా ఇంట్లో ఈనాడు చదువుతాం. అంటే ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఈనాడు చదవమని నేను అట్లా. దాంట్లో కొంచెం పదాలు, తెలుగు పదాలు నాకు బాగా నచ్చుతాయి. కొన్ని పాత పదాలు, మళ్ళీ మంచిదను, వార్తలు కూడా అప్డేట్గానే ఉంటాయి. ముందు తెలుగు పత్రిక చదివించి ఇమీడియట్గా ఒక ఆంగ్ల పత్రిక, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, అది కూడా కొంచెం స్టాండర్డ్. అంటే అన్ని పత్రికలు స్టాండర్డ్గా ఉంటాయి, మినిమం స్టాండర్డ్ ఉంటుంది, బట్ దాంట్లో కూడా గ్రేడేషన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే, మీరు తెలుగులో మాతృభాషలో, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎలిమెంటరీ ఎడ్యుకేషను మాతృభాషలో బోధించాలనేటువంటి ఒక అంశం ఉంది. తదుపరి సెషన్స్లో వి విల్ డీల్ అబౌట్ ఇట్ ఆల్సో. ముందు తెలుగులో చదవడం చేత మనకి విషయం అర్థమవుతుంది. మళ్ళీ ఆంగ్ల పత్రికలో చదివినా కూడా 50-60% ఇవే వార్తలు ఆంగ్లంలో ఉంటాయి. సో అప్పుడు మీకు అర్థం అవడం ఈజీ అవుతుంది, ఎందుకంటే తెలుగులో ఆల్రెడీ చదివారు కాబట్టి. మీకు ఉభయ భాష, మీకు అంటే పిల్లలకి ఉభయ భాష ప్రవేశము
ప్రవేశం లెవెల్ కొద్ది రోజులు 3-4 ఏళ్ళు దాటిన తర్వాత ప్రావీణ్యము కలుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్, యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. జీవితం అంతా కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్గా కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ వర్డ్ పవర్, అంటే లాంగ్వేజ్ స్కిల్ ఉండాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. సో దీనికి వార్తాపత్రిక చదివిండు అంటే చిన్నపిల్లలు 6 నుంచి 12 ఏజ్ అంటాం కనుక డీటెయిల్గా వాటికి చదివే వెసులుబాటు టైము ఉండదు, అంత క్షమత కూడా ఉండకపోవచ్చు. కనీసము హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ డీటెయిల్డ్గా అక్కర్లా, హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చదివి దానికి ముందు తల్లిలో తండ్రులు కూడా న్యూస్ పేపర్ చదవాలి. వాళ్ళు ఏమన్నా డౌట్ వస్తే క్లారిఫై చేయగలగాలి. ప్రతి ఇంటికి న్యూస్ పేపర్ రావాలి. న్యూస్ పేపర్ కొనే స్తోమత లేని వాళ్ళని తప్పుపట్టాల్సిన పని లేదు. మీరు స్కూల్ లైబ్రరీలో అయినా చదవండి, లేదా ప్రతి వీధిలో గ్రంథాలయ సంస్థ ఉంది స్టేట్ లెవెల్లో. హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ప్రతి కాలనీలో, ప్రతి బస్తీల్లో కూడా, బస్తీ దవాఖానాలు ఎట్లా ఉన్నాయో లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఎటు తిరిగి లోక జ్ఞానము ఉండడానికి, జనరల్ నాలెడ్జ్ ఉండడానికి, సైకాలజీ, సోషియాలజీ, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, తద్వారా సోషియాలజీ ద్వారా మన సైకాలజీని కరెక్ట్ చేసుకోవడానికి పత్రికా పఠనము అవశ్యము. నో ఎక్స్క్యూజ్. మీరు 40 years 50 years వచ్చిన తర్వాత చదవకపోతే వేరే విషయం, కానీ బిగినింగ్లో మట్టుకు అది చాలా చాలా అవసరము. అయితే ఇప్పుడున్న వాట్ వి సే జనరేషన్ వై, మిల్లెనియల్స్ అంటాము, అంటే 2001 నుంచి 2000 years తర్వాత పుట్టిన వాళ్ళందరినీ మిల్లెనియల్స్ అంటే ఈ సహస్రాబ్దిలో జన్మించిన వాళ్ళు. వీళ్ళంతా డిజిటల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డిజిటల్గా పత్రిక చదివినా పర్వాలేదు, ప్రింటే చదవాలని ఏం లేదు. ప్రింట్ సౌకర్యంగా ఉంటుంది, మరి ఎవరికి ఏది సౌకర్యం అయితే అది. మొత్తానికి సరిపడా లోక జ్ఞానం ఉండాలి. ఈరోజు 1 గంట క్రితము ప్రపంచవ్యాప్తంగా ఏమేమి అరుదైన విషయాలు, విశేషమైన విషయాలు జరుగుతున్నాయో మనకి తెలియాలి. ఈ పత్రికా పఠనము, న్యూస్ క్యాప్చరింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. ఏదైనా అలవాటు ఒకటేమంటారంటే 40 రోజులు ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మీరు 41st డే నుంచి మీకు అలవాటు కింద యూ డూ దట్ థింగ్ అనేసి ఒకటి. ఇది కాకుండా దేర్ ఈస్ సంథింగ్ లైక్ 10,000 hours అంటారు. యూ కెన్ కన్వర్ట్ ఇంటూ డైలీ 8-10 గంటల నుంచి డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ డేస్కి చేస్తే అరౌండ్ 12 years అట్లా వస్తుంది. ఏ సబ్జెక్ట్ మీద కనుక మీరు ఫోకస్ చేసి చదివితే మీరు దాంట్లో నిష్ణాతులు అవుతారు. సో యూ కెన్ చెక్ ఫర్ దిస్ 10,000 hours of continuous study of a particular subject. You have a PhD level knowledge in that, you will be a subject matter expert. అలవాటు అవ్వడానికి దైనందిక దీంట్లో 40 days కనుక మీరు చేస్తుంటే యూ విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో స్వర్, స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్, వర్డ్ పవరు, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంట్లో ఆడపిల్లలు ఏ పనులు చేయాలి, వాళ్ళు మదర్ మామూలుగా చెప్తుంటుంది, పర్టికులర్లీ ఆడపిల్లలకి. సో ఆడపిల్లలు అంటే ఇల్లు అంటే మనకి హౌస్ మేట్స్ ఉన్నా కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఇంట్లో పని మనుషులు ఉండేవాళ్ళు ఉంటారు, పని మనుషులు లేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే ఇల్లు ఊడవడం కానీ, బట్టలు తుడడం కానీ, వంటలో తల్లికి సహాయపడము, తద్వారా వంట నేర్చుకోవడము, అంటే ఫ్యూచర్ గృహిణికి కావలసినటువంటి ట్రైనింగ్ ఈ ఏజ్ నుంచే ఫౌండేషన్ తల్లి బిడ్డకి ఇస్తుంది, డాటర్కి. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో 2 కొడుకులే ఉండొచ్చు, 2 బిడ్డలే ఉండొచ్చు, లేదా 3వ కాంబినేషన్ 1 కొడుకు 1 బిడ్డ ఉండొచ్చు. 1 కొడుకు 1 బిడ్డ ఉన్నప్పుడు అది కొంచెం ఉత్తమము. అంటే మన చేతుల్లో ఏమి లేదు. ఏదైనా కూడా మనము దైవానుగ్రహాన్ని, దైవ నిర్ణయాన్ని మనము శిరసావహించాలి. 1 బిడ్డ 1 కొడుకు ఉంటే ఇద్దరి పెంపకములో ఉండేటువంటి వ్యత్యాసము కానీ అనుభవం కానీ డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా మగపిల్లలంతా కొంచెం కేర్లెస్గా, అంటే అది ప్రకృతిలోనే ఉంది, ఆ జెండర్ దీంట్లోనే ఆ ఆస్పెక్ట్ ఉంది, కొంచెం కేర్లెస్గా. వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెట్టాలి. నేను ఓపీడీ అంటాము, హాస్పిటల్లో ఓపీడీ అంటుంటారు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అనేసి. మై ఓపీడీ స్టార్ట్స్ ఫర్ డి అంటే డిసిప్లిన్ ఉండాలి.
డిసిప్లిన్లో పి వచ్చేసి ఒక భాగం డిసిప్లిన్ ఈజ్ పంక్చువాలిటీ. అంటే టైం రిలేటెడ్గా ఏ టైంకి ఏ పని చేయాలి, ఏ పని చేయడానికి ఎంత నిడివి తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. 5 నిమిషాలు చేసే పని 10 నిమిషాలు చేయకూడదు. సో యువర్ స్పీడ్ ఈజ్ లెస్. యాక్యురసీ అండ్ స్పీడ్ పరీక్ష రాయడంలో కూడా ఇది వర్తిస్తుంది. స్పీడ్గా చేయాలి, అలా అని తప్పులు చేయొద్దు. యాక్యురసీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. దాన్ని రెండు జోడు గుర్రాల తీరుగా ఉండేటట్టు పిల్లలకి ఈ ఏజ్లో తల్లిదండ్రులు పాఠశాల యొక్క సమన్వయంతో, సౌజన్యంతో, సమన్వయంతో దిస్ వీ షుడ్ డూ స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ డూయింగ్. మగపిల్లల్ని కూడా అంటే ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద డిసిప్లిన్, దాంట్లో పంక్చువాలిటీ, ఓ ఫర్ ఆర్డర్లీనెస్. ఏం చేసినా కూడా ఒక ఆర్డర్లో, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఇంకోటి క్రమం అన్నప్పుడు ఇంకో పదం కూడా నేను ఇక్కడ వాడతాను, సీక్వెన్షియల్. అంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది కూడా అవసరము. దీనికి ప్రియారిటైజేషన్ అనేసి, ఏది ఎక్కువ ప్రాధాన్యత, ఏది తక్కువ ప్రాధాన్యత, ప్రాధాన్యత ఎక్కువది ముందు చేయాలి, ఆ తర్వాత ఏది అర్జెంటు, ఏది తత్కాలంలో చేయాలో, ఏది కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అంటే ఆంగ్లంలో విసే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ప్రియారిటీ వైజ్, అర్జెంట్ అంటే టైం వైజ్. టైం లేదు, ఇప్పుడు జరగాలి, ఇది జరగకపోతే కుదరదు. సీరియస్ ఉన్నాడు పేషెంట్, ఇమీడియట్లీ అంబులెన్స్ పిలవాలా, లేకపోతే ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ హాస్పిటల్ తీసుకోవాలి. ఇట్స్ అర్జెంట్, యూ కెనాట్ పోస్ట్ పోన్. కొన్ని ఈ ఈ ఈ సెన్స్ అంతా. ఇది కాకుండా పిల్లలకి ఈ ఏజ్లో కొన్ని సెన్సెస్ వాటి మీద అభిరుచి కలిగించాలి. మెడిటేషన్, యోగా. యోగా అంటే ఏముంది, ఎక్సర్సైజ్ ఏమో లోయర్ లెవెల్, యోగా ఈజ్ ఏ హయ్యర్ లెవెల్. మ్యూజిక్లో కూడా వాళ్ళకి కొంత అనుభూతి కలిగించాలి. మ్యూజిక్ క్యూర్స్ డిసీజెస్ అనేసి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక గణపతి సత్యానంద స్వామి ఆయన అప్పుడప్పుడు మ్యూజిక్ థెరపీ ఉంది. మ్యూజిక్ ద్వారా కొన్ని రుగ్మతను నయం చేయవచ్చు. నేను కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు యూట్యూబ్లో పాత సినిమాలు, పాత పాటలు, తలత్ మహబూద్ నుంచి మొదలుపెట్టి, సైగల్ నుంచి మొదలుపెట్టి, మహమ్మద్ రఫీ, మన తెలుగులో అయితే ఘంటసాల ఆర్ ఎస్పీబీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సెలెక్టెడ్ సాంగ్స్ అవి సేవ్ చేసి పెట్టుకొని దట్ ఐ విల్ బి లిజనింగ్. సో ఇదన్నింటి కనుక ఈ 6 నుంచి 12 వరకు కనుక మనము పిల్లల్లో 0 to 5లో కొంచెం విత్తనం వేయడం అవుతుంది. 6 నుంచి 12లో పోషణ, అంటే దానికి నీళ్లు చల్లడము, ప్లాంట్ కనిపించినట్టు వాటిని బలోపేతం చేయడము, బలిష్టం చేయడము. ఈ రోజుకి ఇక్కడ స్టాప్ చేద్దాము. ఈ 6 నుంచి 12 చాలా కీలకమైన ఏజ్ కాబట్టి మేబీ అనదర్ 1 or 2 days ఇదే కంటిన్యూ జరుగుతుంది. అట్లీస్ట్ 1 day ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఇది జరుగుతుంది. దెన్ వీ ఇట్నే స్టెప్ బై స్టెప్ వీల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. నమస్తే. ఓవర్ టు యూ సార్. జీవనయానం ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 12వ ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.